సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో గాని రాసేవాళ్ళు కదా. అంటే ఊరికే గాలి వార్తల్లాగా మీకు జానకి గారికి ఒక పోటీ ఉంది. సో ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరు ఒకరినొకరు పోటీ పడుతూ వెళ్తున్నారు అని. మీరు అనుకుంటున్నారు, మాలో ఏమీ లేదు. అదే ఇద్దరు సరదాగా ఉంటాం. నేను ఒక ట్రస్ట్ పెట్టి జానక్కే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవునమ్మా. సుశీల అవార్డు జానక్కే. నెంబర్ 1 ఆ పిల్లే. సుశీల పాడుతుంది కొన్ని పాటలు, ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి, అలాంటి సుశీల్ చేసి పాడిద్దామని. సరే రండి రాను వేసుకో ఇప్పసారి ఇలాంటిది వచ్చి ఈసారి నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత. ఏదో ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. ఓకే, అది ఎంత చెప్పుకున్నా తరగదండి సంగీతం. ఇప్పుడు ఈ తరం అయిపోయిన తర్వాత ఇంకో తరం వస్తుంది, అంతే వింటాడు కదా, అందులో ఏదైనా పట్టొచ్చు కదా మీకు. అవును, ఇప్పుడు కొద్దిగా మారుతుంది, మా తరం కొంచెం ఫేడ్ అవుతుంది. అంటే ఉన్నారు పిల్లల చేసి పాడిస్తుంటారు, వాళ్ళ తృప్తి కోసం అది, కానీ అది బయటికి రావాలని ఉండదండి. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. అంత పిల్లలు అంత కష్టపడలేరు. వాళ్ళు అంటే ఆవలింత వస్తుంది వాళ్ళకి, ఇంకేం ఇస్తుంటారు. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. పాడితే ఆవలింత వస్తుంది, పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. అవును, ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది. కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది, వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు, సిన్సియర్గా కష్టపడాలి. మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను, ఎవరు నాకంటే బాగా పాడకూడదని. అలా కొంచెం వెర్రితనాలు నా దగ్గర. తర్వాత నాకు వచ్చేసింది ఆ పాట. తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు, నీదే రాదా, వాణిశ్రీ పాడింది. ముందు అలా వస్తుంది, అప్పుడు అనుకోలేదు, ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు అంత పాడతాడని. సింగర్స్ కొంతమంది అయితే మీ దగ్గరికి వస్తున్నా అనేటప్పటికి కొన్ని ప్రశ్నలు పెట్టి అమ్మగారిని అంటే ఈ ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నన్ను అడిగారమ్మ. మరి వాళ్ళు పంపించిన క్వశ్చన్స్ ఏంటో అడుగుతాను ఒకసారి. మీ మొత్తం కెరియర్లో ఈ సాంగ్ తొందరగా అయిపోతుంది అని అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు రికార్డింగ్ లో ఉండాల్సిన సమయం ఏదన్నా ఒక పాటకు వచ్చిందా? చాలా కష్టమైన ప్రశ్న. మీ శిష్యురాలే పంపించారు. వాళ్ళకన్నీ వచ్చుకోబోరు. అంటే మీరు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పండి. ఇంకా నేర్చుకుంటున్నారని చెప్పాలా? అంతే కదా, కొత్త పాట పాడడానికి పిలిస్తే నేర్చుకోరు కదా. ఎప్పుడు బిగినింగ్ స్టేజ్లోనే ఉంటుంది ఈ సుశీల. ఓకే, పండిపోతే ఇంకా పాడదు, ఆపేస్తుంది. కానీ ఇంకా ఎప్పటికీ పాడుతూనే ఉంటారు. అది చాలా మంచి కరెక్టే కదా, అది నేను చెప్పింది కరెక్ట్ అమ్మా. మొట్టమొదటి పాట కొత్త పాట, అది అయిపోతే అయిపోయింది అంతే, ఇంకోటి పాడతారు అది అంతే. నీకే పాట అంటే ఇష్టం అండి అని మనసులో నీకే పాట ఇష్టం, నాకు నీ ఉండేది దాక్కుండా అదే నాకు కూడా చాలా ఇష్టం. అంటే గప్పులు మనకి ఏ పాట తెలియదు కదా, ఈ పాడుతున్నప్పుడు శుభ్రంగా పాడతాం. అంటే ప్రతి ఒక్క పాట కొత్త పాట, అది కూడా టఫే. ఏమి పెట్టుకోకూడదమ్మా, మనసులో హాయిగా ఉండాలి, అప్పుడు వాడు చెప్పిన పాట మనకి ఎక్కుతుంది.
ఓకే. లేకపోతే రాదు. పాట హ్మ్. తీర్థం, తీర్థం ప్రసాదంలాగా ఉంటుంది. హ్మ్. ఒక సింగర్‌గా కెరియర్‌లో నిలబడాలి అనంటే వాళ్ళకి ఏముండాలంటారు? ఇప్పుడొచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? ఎవరు చెప్పలేరు దీనికి. ఆన్సర్ అస్సలెవరు చెప్పలేరా అమ్మ? దీనికి ఎవ్వరు చెప్పలేరు. హ్మ్. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడతో పుట్టే గొంతుగా. ఓకే. చిన్నప్పుడు కాయ 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 అని అరుస్తుంది పిల్ల. హ్మ్. తర్వాత కొంచెం చేస్తే అని అది అవుతుంది. ఇంకా కొంచెం పెద్ద అయితే పలక ఏది వేస్తాం. హ్మ్. మొత్తానికి స్టార్టింగ్ ఎవరు చేయరు. స్కూళ్ళకి వచ్చాక స్కూళ్ళలో చెప్తారు. జనగణమన పాడంటే రాదు. ఆ! అప్పుడు నోరిప్పుతారు అందరూ. వాళ్ళకి ఛాన్సులు లేవు. హ్మ్. పాటించాడు. పుట్టిన దగ్గర నుంచి మా నాన్నైతే నన్ను రాసి రంపాన్ని పెట్టాడు. పాడు, పాడు, పాడు. ఏడిస్తే ఏడు పాపు. ఆ! ఏడ్చిన తర్వాత ఏడుద్ది కానీ ముందు పాడేసి తర్వాత ఏడుస్తుంది కానీ అలా అనేవారు. ఓకే. అంటే అంత పట్టు ఉండాలి. హ్మ్. ఒక మనిషిని పైకి తేవాలంటే పట్టుదల ఉండాలి. ఎంత చెప్పినా అంతేనయ్యా. ఆ! వినిపించుకోరయ్యా. వినిపుచ్చుకోరా అమ్మ? వినిపించుకోరు పెద్దలు. హ్మ్. మేము వచ్చిన మా మా చేత ఎందుకు మీరు ఇలాగా వీడియోలు, టీడీయోలు అన్నీ చేయిస్తున్నారు? హ్మ్. వాళ్ళైనా వింటారేమో, కొంతమంది ఉంటారు. వాళ్ళకి సౌకర్యం కుదరదు. హ్మ్. వాళ్ళు పాడదామని అనుకుంటుంటే పాడటానికి అక్కడ ఉండే ప్రస్తావన అంత బాగుండదు. హ్మ్. ఒక శృతి ఉండదు, ఒక పెట్టి ఉండదు, ఓ వాయించేవాడు రిధం ఉండదు. హ్మ్. ఇది ప్రపంచం ఏంటి ఉలకం. హ్మ్. ఉలకం ప్రపంచం అంటే బాలే కదా! ఆ! తంతున్నాడు దేవుడు. అలా ఎగిరి కింద పడుతుంటాం. అంటే రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్లు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏడుపు ఈజీగా వస్తుంది నాకు. హ్మ్. చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా. ఎక్కిళ్ళు. అంత ఏడు. హ్మ్. ఆపు, ఏడుపు ఆపు. ఏడుపు ఆపి పాడు. హ్మ్. అమ్మ చూడాలని ఉంది అని ఒక పిక్చర్ ఏదో దాంట్లో పాడారు. పొరపాటు పొరపాటు పని ఎప్పుడూ చేయను. ఇంకెప్పుడు చెయ్యను. నీతో చెప్తాను. నీతోనే అంటున్నాను నేను అనేదో పాటలో వస్తుంది. మా నాన్నగారు ఏడ్చారు నేను నా బదులు. అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా నీకు అన్నారు. ఆ! మా మదర్ నాకు 13వ ఏట పోయారు. ఓకే. ఆ లోటుపాట్లు ఉంటాయి మరి హ్మ్. అంత మరి. కాబట్టి మీరు ఏదైనా పాట పాడుతున్నా గాని ఈజీగానే ఏడుపొచ్చేస్తదనమాట. అన్నిటికీ రాత్రి పడుట లతా పాట. ఆ! మొహే భూల్ గయే సావరియా అవన్నీ కాపీ కొట్టేస్తాం. చదువు మాత్రం కాపీ కొట్టడానికి వీళ్ళే. అందుకే మిస్ పట్టుకుంది మిమ్మల్ని. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది. హ్మ్. అది పట్టుకుని వచ్చేస్తారు. నేను బాగా పాడేస్తానని. ఆ! ఉత్తనే సుశీల్లా పాడుతుందండి మా పిల్ల. పాడించడం ఓకే చాలు పాడడం. గాడ్ బ్లెస్ యూ. ఆ! సా ఎక్కడో ఉంటుంది, పా ఎక్కడో ఉంటుంది. అది చెప్పేవాళ్ళు అలా చెప్తారు. హ్మ్. చెప్పేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని నమ్ముతారు వాళ్ళు. హ్మ్. అదే పాట అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్ల ఏడవలేదు, కక్కలేదు హ్మ్. పాపం. అవనే అవనే చెప్తుంటే ప్రజలకి వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా ఎందుకు ఈ సోది, ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకోకుండా అయ్యా! అట్లేం లేదమ్మా. కానీ మీరు భలే చమత్కారమ్మా. అంతే ఏంటంటే కదా! అదే అదే ఉండాలి. ఆ! అది లేకపోతే ఏమీ లేదు జీర్ణించలేం. ఒక మంచి పాట పాడారంటే ఏ పాటే? ఏదైనా మీ ఇష్టం. వదలనురా నిన్ను రఘురామా వదలనురా నేను రఘురామ
నా జీవితమే నవ పారిజాతము, ఏనాడో అది నీకే అంకితము. ఇది చక్రవర్తి గారు మ్యూజిక్, Music. లేటెస్ట్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికానే సదన ఉంటే, చెట్టా పట్ట చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. వావ్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారి నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలక. ఆ డైలాగ్ భలే వచ్చింది ఇద్దరికి. మా మాస్టర్. మీరింతసేపు మాకింత టైం ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. ఆయుష్మాన్ బాబా.